రాయాలి ఇంకా నేను. హాఫ్ ద పెరిమీటర్. నోట్ చేసుకుంటారా? నేను చెప్తా నోట్ చేసుకుంటారా? టైం సేవ్ అవుతుంది. నోట్ ఇట్ డౌన్. Half the perimeter of a rectangular garden. 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 Whose length is 4 centimeters. Whose length is 4 meters, not centimeter, 4 meters more than its width. Whose length is 4 meters more than its width. మీకు టైం అయితే ఇదే నానా, ఈ స్లాట్ టైం అయితే మీరు సేమ్ దానిపైన క్లిక్ చేయండి. సేమ్ లింక్ పైన క్లిక్ చేసేయండి. ఇప్పుడు ఇందాక పంపించాను కదా, సేమ్ లింక్ పైన క్లిక్ చేయండి, మీకు మళ్ళీ క్లాస్ వస్తుంది. ఓకేనా? రైట్. ఏం రాస్తారు మీరు? హాఫ్ ద పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగులర్ గార్డెన్ whose length is 4 meters more than its width is 36 meters. Is 36 meters. ఓకేనా? ఫైండ్ ద డైమెన్షన్స్ ఆఫ్ ద గార్డెన్. మీకు క్వశ్చన్ రాయకపోతే నీకు తెలియదు, అర్థం కాదు, నోట్ చేసుకోవాలా. హాఫ్ ద పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగులర్ గార్డెన్ whose length is 4 meters more than its width, okay, is 36 meters. Find the dimensions of the garden. Right. ఇక్కడ ఫిఫ్త్ క్వశ్చన్ ఇస్ నాట్ ద గ్రాఫికల్లీ, వీ కెన్ సాల్వ్ ఇట్. గ్రాఫ్ ద్వారా అవసరం లే, మామూలుగా సాల్వ్ చేయాల. ఏమిచ్చంటే let the dimensions of a garden, let the width be, let the width of the garden చిన్నది అంటే లెంగ్త్ కంటే విడ్త్ చిన్నది, దాన్ని x అనుకుంటాను, x meters. The width of the garden is x meters and the length of the garden ఎన్ని మీటర్స్ ఎక్కువ ఉంది? 4 meters more than its width. విడ్త్ కంటే 4 meters ఎక్కువగా ఉంది. ఇది 4 meters, x plus 4. అఫ్ కోర్స్ y అని కూడా రాయొచ్చు దాన్ని, ఇట్స్ ఓకే. దీని ఇది లెంగ్త్, అది బ్రెడ్త్ అని.